ప్రైజ్ ది లార్డ్. పొల్లగంప అనే పుస్తకంలోంచి 8వ భాగము చదువుకుందాము. యాంటోనీ చేసిన సహాయము. ఆ సమయంలో ఆంటోనీ అక్కడికి వస్తాడని ఏమాత్రము ఊహించలేదు. ఆంటోనీ యజమానుని కుమారుడు. ఆంటోనీకి సహాయకునిగా జేమ్స్ అనేక దేశములకు వెళ్ళియుండెను. నిన్ను దేశ బహిష్కరణ చేసిన సంగతి విని ఆవేదన చెందితిని. నీ వృద్ధాప్యంలో అలవాటైన ఈ స్థలమును విడిచి వెళ్ళుట బాధకరము. ఆయనను ప్రభువు నిన్ను ఆశీర్వదించి నడిపించునని ఆంటోనీ ఆదరణ మాటలు పలికెను. అవును, ఆయన ఏలుబడి క్రిందున్న ఈ భూమి మీద ఎక్కడైనా చిన్న స్థలమును మా కొరకు ఆయన సిద్ధం చేసియే ఉంటాడని విశ్వాసంతో జేమ్స్ చెప్పాను. మీ సమస్తమును జప్తు చేసినట్లుగా తెలిసింది. మార్చుకున్నట్టుకు వేరే బట్టలు తీసుకుంటకు కూడా అనుమతించలేదని విన్నాను అని విలపించిన యాంటోనీ. అప్పుడు జేమ్స్, అడవి పువ్వులకు మహిమను ధరింప చేయబడు మాకును బట్టలు ధరింప చేయనను. దారి ఖర్చులకు డబ్బున్నదా అని యాంటోనీ అడిగిన. అందుకు జేమ్స్, లేదు, అయితే మనస్సాక్షి వెండి బంగారముల కన్నా శ్రేష్టమైనది కదా అని చెప్పాను. ఈ పూలగంప తప్ప మరేమీ మీ యుద్ధ లేవా అని యాంటోనీ ప్రశ్నించాను. ఎందుకు లేవు? ఈ చేతులు చాలవా? దేవుని దీవెనలను బట్టి కొన్ని వేల గంపలను అల్లగలను. నేను సోమరిగా ఉండకూడదని నా తండ్రి నాకు నేర్పించిన కళ ఇది. ఇదే నా గొప్ప సొత్తు. మంచి మనస్సాక్షి, ఆరోగ్యము, యథార్థమైన వృత్తి, ఇదే మానవుడు ఆశించి పొందవలసిన ధనమని నా తండ్రి తరచుగా చెప్పేవాడనని. జేమ్స్, నీవు చెప్పినదంతా మంచిదే. చేతి వృత్తి నేర్చుకున్న వారు ఎక్కడైనా బ్రతకగలరు. అంతేకాదు, నీకు తోటమాలి పని కూడా వచ్చు ఆయనను అని మాట్లాడుతూను ఆపిన యాంటోనీ తన చేతి కర్రను డబ్బు సంచి జేమ్స్కి ఇచ్చాను. ఇది నేను కొండలెక్కటకు వాడుకునే కర్ర. ఇది నీకు ప్రయాణంలో సహాయపడగలదు. ఫారంలో కట్టెలు అమ్మిన తాలూకు డబ్బు ఇది, తీసుకొను అని కోరిన. జేమ్స్ చేతికర్రను తీసుకుని కానీ డబ్బును తీసుకుని నిరాకరించాను. ఈ డబ్బు నాకు వద్దు, ఇది యజమానునికి చెందినదని జేమ్స్ చెప్పాను. అప్పుడు యాంటోనీ, కాదు, కట్టెలు తాలూకా డబ్బును నేను ఆయనకు ఎప్పుడో ఇచ్చి వేసితిని. ఇదంతా నా డబ్బే. తగిన వేళలో నీకు సహాయపడుటకు నా యొద్ద డబ్బు ఉన్నది. యేసు ప్రభువే నీకు దీనిని ఇచ్చుచున్నట్లు దళించి తీసుకోమని ఒత్తిడి చేసిన యాంటోనీ. అలాగైతే తీసుకుంటానండి, ప్రభు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పి సంతోషంగా డబ్బు సంచిని పుచ్చుకొనిను. మేరీ, చూచావా, మనం బయలుదేరేటకు ముందే మన ప్రభువు మనకు అవసరమైన సహాయం పంపుచున్నాడు. వారు మాట్లాడుచుండగా నేను ఆలకించదని వాగ్దానం చేసిన దేవా, నీకు స్తోత్రము. ఇప్పుడు మేము మీ మీద పూర్ణ విశ్వాసంతో సాగిపోచున్నాము అని జేమ్స్ కన్నీటితో చెప్పాను. నా స్నేహితుడా, వెళ్ళిరా, మీరు నిరపరాధులు. సత్యం ఒకరోజు బయటకు వచ్చును అనే మాటతో యాంటోనీ వారిని సాగనంపాను. కుమార్తె చేతులను పట్టుకుని వృద్ధుడైన జేమ్స్ విశ్వాసం బట్టి మెల్లగా నడవసాగాను.